జై శ్రీరామ్. 22/5/2026 శుక్రవారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈ రోజు పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందం గడుపుతారు. ఆర్థికంగా కొంత లాభం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తదుపరి మీరు వృషభ రాశి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారంలో లాభ సూచనలు కనిపిస్తాయి. బంధువులతో చిన్న చిన్న మాట విభేదాలు రావచ్చు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. ప్రయాణ యోగం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కార్యాలయాల్లో మీ పనితనానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తదుపరి సింహరాశి. ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. తదుపరి కన్యరాశి. పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు ముందుకు ముందుకు ఉపయోగపడతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. తదుపరి తులారాశి. భాగ్యయోగం కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రోజు సహనంతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యులతో మద్దతు ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. కొత్త ప్రారంభించడానికి అనుకూల సమయం. ఆర్థిక లాభాలు కలుగుతాయి. స్నేహితులతో సహాయం ఉంటుంది. స్నేహితుల సహాయం ఉంటుంది. ప్రయాణాలు జాగ్రత్త అవసరం. తదుపరి మకర రాశి. కష్టపడి పనిచేసిన పనులకు ఫలితం కలుగుతుంది. ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో శాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు సమయం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఈ రోజు సుఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఆనందం నెలకొని ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. దేవాలయ దర్శన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది ఈ రోజు ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. శుభం భూయాత్.